గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూమ్లో ఉన్నారు. వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ గారు మనకు మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా రఫీ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్గా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు? సో మాట తప్పం మడమ తిప్పం, నేను ఉన్నాను అనేటటువంటి మాటల నుంచి అన్నీ కూడా అబద్ధాలే, వీటి నుంచి నేను బయటకు వస్తాను అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా అలాంటి పరిస్థితి ఉందా మీ ప్రభుత్వ హయాంలో? మీరు నిజంగానే శంకుస్థాపన చేసి వదిలేసేయడము, లేకపోతే అసలు పనులు అసంపూర్తిగా వదిలేసేటటువంటి ప్రయత్నం చేయడము లేనటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి చెబుతున్నారు. నాకు తెలిసి 2006-05 ఆ టైంలో అంతకు పూర్వం అంటే 2004కి పూర్వం దీనికి సంబంధించి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. సో అన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి అసలు కారణం ఏంటి, అసలు ఏమనుకోవచ్చు? అంటే 1996లో మార్చి 5, 1996లో వెలుగొండ ప్రాజెక్టుకి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సో ఈయన అప్పుడు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి, ఇంకా కూడా అది పూర్తి కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మేము పూర్తి చేస్తామని చెప్పి జాతికి అంకితం చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి, ఏమంటారు? నమస్కారం అండి రాజు గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. సార్ ఏం చెప్పాలి సార్, ఇంకా ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే 3500 కోట్లు కావాలి. మొదటి దశ కెనాల్ పనులు కావాలంటే ఇంకా 500 కోట్లు కావాలి. దాదాపు ఈ 2 సంవత్సరాల్లో కొంతవరకు అయింది. దానికి ఆయన అప్పుడే ఎలక్షన్ ముందు జాతికి అంకితం చేస్తా అన్నాడు. జాతికి అంకితం చేశాడో లేకపోతే పేపర్లకు అంకితం చేశాడో ఆ ప్రకాశం జిల్లా ప్రజలే చెప్పాలా. వాళ్ళే నవ్వుకున్నారు ఆ రోజు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఎలా ఉందో, దీనికి సగం పూర్తయిన తర్వాత జాతికి అంకితం చేసిన నాయకుడు భారతదేశంలో బహుశా ఈయనొక్కడే. ఇంతవరకు ఎవరు కూడా కంప్లీట్ చేయకుండా ఆ ప్రాజెక్ట్ని అంకితం చేసిన వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రి లేడు. రెండోది మీరు చూశారు, కుప్పంలో సినిమా సెట్టింగ్ లాగా గేట్లు పెట్టి ట్యాంకులతో నీళ్లు తెచ్చి ఈయన అక్కడికి వెళ్ళి స్విచ్ నొక్కితే ఆ గేట్లు ఓపెన్ అయిన తర్వాత నీళ్లు వెళ్ళటం, కుప్పానికి నీళ్లు తెచ్చా అన్నాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సినిమా సెట్టింగ్ మొత్తం కూడా లారీలో వేసుకుని వెళ్ళిపోయారు. అదే ఆయన చేసినటువంటి జాతికి అంకితం కుప్పం ప్రాజెక్టు. ఇక పోలవరం సంబంధించి అసెంబ్లీలో వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక డేట్ పెట్టేవాళ్ళు. 20లో కంప్లీట్ చేస్తాం, 21లో కంప్లీట్ చేస్తాం. ఇక అసలు అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇక ఆయన చేసేసామని కూడా చెప్పేశాడు ఆయన. ఇక ఆ తర్వాత అంబటి రాంబాబు గారు వచ్చి 2030 కూడా 35కు కూడా పోలవరం కంప్లీట్ కాదు, అసలు ఆ పోలవరం అనేది అగమ్య గోచరంగా ఉందని చెప్పి స్వయాన ఆయన అక్కడికి వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పోలవరం 82% పనులు పూర్తి అవుతా ఉన్నాయి. వచ్చే పుష్కరాలకి అది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా వెలుగొండ ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాలా, ఇంకా పని ఉంది. ఫస్ట్ ఫేజే ఇంకా పూర్తి కాలేదు. ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తాం, సెకండ్ ఫేజ్ పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి పనులు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం. అంటే ఇప్పుడు ఒకటి రఫీ గారు మీరు కొన్ని ప్రాజెక్టులు చెప్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గతంలో కుప్పంకి సంబంధించినటువంటి సెట్టింగ్ గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే 5/3/1996 నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కోడెల శివప్రసాద్ రావు గారు ఆయన అప్పట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు గారు. సో వీళ్ళందరూ మంత్రులుగా ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి శంకుస్థాపన ఇది. ఆ తర్వాత మీ ప్రభుత్వం ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో? విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తర్వాత వచ్చేసి అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రంలో కావచ్చు. మరి అన్నిసార్లు అధికారంలోకి వచ్చినా సరే మీరెందుకు పూర్తి చేయలేకపోయారు? ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏదో జాతికి అంకితం చేశాడా లేకపోతే ఇంకొకరికి అంకితం చేసేదా పక్కన పెడతాం, మరి మీరెందుకు దాన్ని పూర్తి చేయలేకపోయారు? 96లో మేము ప్రారంభించాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత అండి? 47,000 కోట్లు. ఇవాళ ఎంత అండి? 3,20,000 కోట్ల రూపాయలు. అప్పటికి ఇప్పటికి రాష్ట్ర ఆదాయంలో రాబడిలో చాలా తేడా ఉంది. అప్పుడున్న బడ్జెట్ ప్రాజెక్ట్ వ్యయంలో కూడా మార్పులు వచ్చాయి కదా. అప్పుడు ప్రాజెక్ట్ వ్యయం 300 కోట్లు అయితే ఇప్పుడు 3,000 కోట్లు అయింది కదా. సో అది కారణం కాదు.
ఇక్కడ చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. చిత్తశుద్ధి. ఆ తర్వాత 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన కూడా తూతూ మంత్రం చేశాడు 5 సంవత్సరాలు. తర్వాత మేము వచ్చిన తర్వాతే కొంతవరకు పనులు పెద్ద పెద్ద టన్నల్స్ చేయటానికి విదేశాల నుంచి, జపాన్ నుంచి మిషనరీని తీసుకురావడం జరిగింది. అది డబ్బుతో కూడుకుంది కాదు, టైం కూడా పట్టుద్ది ఆ ప్రాజెక్టు. డబ్బు ఉందంటే అవదు. టన్నల్స్ తవ్వి, సొరంగాలు తవ్వి ఆ ప్రాజెక్టుకి నీళ్లు తీసుకురావాలి. అది 1,00,000 కోట్లు పెట్టినా రేపు రెండో రోజుకి అయ్యే పని కాదు. ఇట్ విల్ టేక్ టైం. అది ఆ రకంగా ప్రణాళికాబద్ధంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకొచ్చాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పడకేసింది. మా హయాంలో మళ్ళీ దాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి పక్కన పెట్టి తూతూ మంత్రం చేశాడు, జాతికి అంకితం చేశాడు. ఆయన ఇక ఇప్పటికీ అవలేదని మేము చెప్తున్నాం. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదని చెప్తున్నాం. రెండోది మీరు చూస్తే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పనులు గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశాడు. మళ్ళీ దానికి కౌంటర్ చేయలా. 2021లోనే ఆగిపోయిన పనులు అయ్యి ఇప్పుడు వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పనులు ఆగిపోయిందని చెప్పి. మీ హయాంలో 4 సంవత్సరాలు పనులు ఆగిపోతే దానికి కౌంటర్ వేయకుండా దానికి ఫైన్ కూడా వేశారు. దాన్ని సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయకుండా మీరు ఆపేసి పనులు మళ్ళీ మా ప్రభుత్వం రావడం మేము ఆపామని చెప్పేసి రివర్స్ దాడి. చేతిలో పేపర్ ఉందని చెప్పి, టీవీ ఉందని చెప్పేసి ఏదో రోత వార్తల్ని సృష్టించి చేయడం తప్పితే చిత్తశుద్ధి ఆడికి ఎక్కడుందండి? భోగాపురం విమానాశ్రయం మేము ప్రారంభించాం. ఓకేలేండి, ఇప్పుడు చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి, వస్తాను. అంటే వాళ్ళు కూడా మాట్లాడాలి కదా, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాక మీరు క్లారిటీ ఇద్దరు. మీరు అధికారంలో ఉన్నారు. అసలు అవసరం లేదు, రైతులకు ఇచ్చేస్తా, నేను కోర్టుకి వెళ్తాను, భోగాపురం విమానాశ్రయమే అవసరం లేదు, 40 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఎందుకు, రైతులు మీకు మీ పొలాలు మీకు ఇచ్చేటం నేనే హైకోర్టుకి వెళ్తానని చెప్పిన పెద్ద మనిషి మళ్ళీ ఎన్నికల ముందు వంగలేక కొబ్బరికాయ కొట్టి నుంచొని నేనే చెప్పి మొన్న మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి నిలువడంగా ఉన్నాడు. ఇతని వల్ల ఏమవుతుందండి? పక్కన పెట్టి ఒక నిమిషం ఆగండి ఇంకా. ఓకే అండి, ఎస్ టైం అవుతుంది. ఓకే. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సయ్యద్ రఫీ గారు ఏమంటున్నారంటే మేము చేసినప్పుడు ఏమో డబ్బులు లేవు. సో అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ అంతా ఇప్పుడున్న బడ్జెట్ 1996లో శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు గురించి 2026లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు? ఒక నిమిషం సార్, వినండి సార్ ప్లీజ్ వినండి సార్. కరెక్టే ఏంటి అంటే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి అవును సార్, అంటే ఇన్నేళ్ళు కాదు సార్, ఇన్నేళ్లు పట్టింది. మరి మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఆగండి, వాళ్ళ వర్షన్ ఒక నిమిషం సార్, వాళ్ళ వర్షన్ తీసుకోనండి. ఎస్ ఒక నిమిషం ఉండండి, వాళ్ళ వర్షన్ తీసుకుందాం. 96 నుంచి 96లో వీళ్ళు వేశారండి, శంకుస్థాపన చేశారు. దానికేమో కారణాలు ఉన్నాయని చెప్పి రఫీ గారు చెబుతున్నారు. మరి మీ పార్టీ ఏమో ఉన్న అధికారంలో ఉన్నది 5 ఏళ్ల పాటు. సో ఈ 5 ఏళ్లలో జరిగింది ఆ 15 ఏళ్ళలో జరిగింది 5 ఏళ్లలో జరిగిపోద్దా అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఏమంటారండి? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక